తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు, కానీ ఇవాళ రోజుల్లో ఎలా ఉంది పరిస్థితి? మా రోజుల్లోనే బాగుండేది, పెళ్ళంటే ఏమైనా కానీ భర్త భార్య ఇద్దరు సర్దుకుపోయి బతికే వాళ్ళం, ఎంతమందిని మనం అలా చూస్తున్నాం అని చెప్తారండి. నిజమే, ఇవాళ రోజుల్లో వివాహాలు త్వరగా విఫలం అవ్వడానికి, అలాగే ఆలస్యంగా వివాహాలు కావడానికి ఎన్నో కారణాలు చెబుతూ ఉన్నారు. ప్రధానంగా జాతకాలు కలవలేదని, ఏవో దోషాలున్నాయని, ఇవి మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. ముందుగానే తెలుసుకుంటే మనందరం జాగ్రత్త పడతాం కదా. అలా జాగ్రత్త పడాలి అంటే నిపుణుల సలహా మనకి తప్పనిసరండి. ఇది దృష్టిలో పెట్టుకునే అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం, ప్రత్యేకించి వివాహాల గురించి. ఎవరికైతే వివాహాలు ఆలస్యం అవుతున్నాయో, కారణాలు తెలియకుండా ఉన్నారో, ఎటువంటి దోషాలు ఉన్నాయో వారికి ప్రత్యేకంగా ఈ వీడియోస్ ద్వారా చక్కటి వివరణ అందించబోతున్నాం. మనకి అందించేది జ్యోతిష్యరత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. ఇప్పటి వరకు వీరు 5,000 వివాహాలు జరిపించారండి. అంతేకాదు, ఎవరన్నా తీసుకొచ్చి ఒక సంబంధం మా అమ్మాయికి ఒక జాతకం ఇచ్చి వీరికి సంబంధం కుదర్చండి అని అడిగితే ఈ లెక్కన 1,00,000 వివాహ పొంతనలు చేశారు వారు. అంతటి అనుభవం ఉంది 30 ఏళ్లుగా. ఈ 30 ఏళ్లలో ఎంతో మందిని జతపరిచారు. చాలా సంతోషించే విషయం ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉండడం, వీరికి ఎప్పుడు కృతజ్ఞతగా ఉండడం చూస్తాం. చాలా మంది మాకు ఇలాంటి గురుగారి ద్వారా మాకు జాతకం చెప్పించండి, మా అమ్మాయికి అబ్బాయికి వివాహం ఆలస్యం అవుతుంది, కారణం తెలియట్లేదు, దోషం ఏంటని కొన్ని మెసేజెస్ వచ్చాయండి. అవి నాకు నిజమే అనిపించింది. కరెక్ట్గా చెబితే ఈ ప్రాబ్లం ఉండదు కదా అని మీకోసమే ప్రత్యేకంగా సిరీస్ ఆఫ్ వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాం. వీడియోస్ అన్నీ కూడా ఎటువంటి దోషాలు ఉంటాయి, ఎందుకు ఉంటాయి, పరిహారం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవచ్చు. అలాగే గురువు గారి అపాయింట్మెంట్ కోసం మీకు స్క్రీన్ పైన నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు వాట్సాప్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వివరాలన్నీ కూడా మీరు మళ్ళీ ఒకసారి అడిగి క్లారిటీ తెచ్చుకోవచ్చు. అలాగే నేరుగా గురువు గారిని కలిసే అవకాశం కూడా ఉంటుంది. ఆ వివరాలు కూడా తెలియజేస్తారు. ముందుగా గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. వివాహాల గురించి కానీ ఇది ఒక రికార్డేనండి. ఖచ్చితంగా 1,00,000 పొంతనలు, వివాహ పొంతనలు చేశారు, 5,000 వివాహాలు జరిపించారు. ఎంతటి అనుభవం అంటే మెయిన్ అంటే వివాహ పొంతలు ఏంటంటే ప్రతి ఒక్క జాతకానికి ఏంటంటే అలాగే 27 నక్షత్రాలు ఉంటాయి. కొంతమంది తెలియదు ఈ 27 నక్షత్రాలు ఏదైనా మీ నక్షత్రం ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీది అశ్విని నక్షత్రం అయింది అనుకోండి. ఈ అశ్విని నక్షత్రానికి 27 కలుస్తాయని చాలా మంది అనుకుంటారు. కానీ ప్రతి నక్షత్రానికి ఒక 16 to 17 నక్షత్రాలే కలుస్తాయి. అవే కలుస్తాయి. ఇప్పుడు కలవ నక్షత్రం ఇచ్చినా కూడా అది కలవనట్టే అనమాట. సో అలా కూడా చాలా పొంతలు అయిపోతుంటాయి. అందుకే నేనేం చేస్తానంటే మీ నక్షత్రం ఇచ్చారంటే మీ నక్షత్రానికి తగ్గట్టు ఏ నక్షత్రం అయితే మ్యాచ్ అవుతుందో ఆ నక్షత్రం మీకు ఆ 17 లిస్టు పంపిస్తాను అనమాట. సో అందులో మీకు ప్రొఫైల్ అన్నీ నచ్చింది అనుకోండి, అంటే చదువు, ఉద్యోగం, అలాగే మెయిన్గా తన అందం కానీ, హైట్ కానీ, మెయిన్గా క్యాస్ట్, సబ్సెక్ట్, క్రీడ్, అలా మీరు అనుకున్న అన్నీ అందులో ఉన్నాయనుకోండి. అప్పుడు మీరు మీ జాతకం ఆ ప్రొఫైల్ నాకు పంపిస్తాను, కుదిరిందో లేదని చెప్తున్నాడు. సో ఓవరాల్గా అలా 1,00,000 మ్యాచ్ మేకింగ్ చూశానండి. 5,000 పెళ్ళిళ్ళు చెప్పాను. కొంతమందికి 10 సంబంధాలతోటే పెళ్ళిళ్ళు అయిపోయాయి. కొంతమందికి ఫస్ట్ దాంతో అయిపోయాయి. కొంతమందికి హైయెస్ట్ నేను చూసింది మాట ఒక 400 ఒకళ్ళకైతే, ఒకళ్ళకి 350, ఒకళ్ళకి 300. వాళ్ళు అలా వెయిట్ చేశారు కూడా. కొంతమంది 2-3 ఏళ్ళు కూడా వెయిట్ చేశారు నా మాట నమ్మకం మీద. అయితే ఇవన్నీ కూడా దోషాలు వీటి వల్ల కూడా ఉంటాయండి. అంటే మనకి మేజర్ దోషాలు కుజ దోషం అని, నాగదోషం అని, కాలసర్ప దోషం అని, సప్తమ స్థానం బాలేక, అష్టమ స్థానం బాలేక, కుటుంబ స్థానం బాలేక, కొంతమందికి సంతానం ఉండదని ఉంటుంది, కొంతమందికి ఆరోగ్యం బాగుండదని ఉంటుంది, కొంతమందికి ఆయుష్ లేదని ఉంటుంది. సో ఏంటంటే అవతల వాడికి ఆయుష్ ఉంది, వీళ్ళకి లేదనుకోండి, ఇవన్నీ ముందే తెలుస్తాయి. అందుకే పుట్టంగానే మనం జాతక చక్రం వేసినప్పుడే అప్పుడు పెద్దవేం చూడడం, మెయిన్ గా ఆరోగ్య ఆయుష్ గురించి చూస్తాం అన్నమాట. లైక్ బాలరిష్ట దోషాలు ఏమన్నా ఉన్నాయని కలిసి ఉండేవి, మెయిన్ విడాకులు అవ్వకుండా చూడాలి. మెయిన్ గా సప్తమ స్థానం బాగుండాలి. మెయిన్గా ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఒకరికి బాగా ఈగో ఉందండి, వీళ్ళు ఏంటంటే చాలా సాఫ్ట్ వాళ్ళని తీసుకురావాలి. అంతేకాని ఈగో పర్సన్ ఇచ్చి మ్యారేజ్ చేయకూడదు. సో అలా ఏంటంటే బాగా అన్యోన్యంగా ఉండేది, బాగా ఇద్దరు కలిసి ఉండేది, సో దెబ్బలాట్లేంది. ఇంకోటి నేచర్, స్వభావం ఉంటుంది అన్నమాట. మనకి లగ్నం కూడా బాగా కలిసింది అనుకోండి, స్వభావం బాగా కలిసినట్టు. చంద్రుడు ఉన్న రాశులు ఇద్దరు బాగా కలిసారనుకోండి, నక్షత్రాలు ఇద్దరు బాగా కలిసారనుకోండి, మనసులు బాగా కలిసినట్టు. సో స్వభావం బాగా కలవాలి, మనసులు బాగా కలవాలి. సో ఇంకా ఆరోగ్యం, ఆయుష్, యాక్సిడెంట్ ప్రోన్ ఏం లేకుండా, సర్జరీలు ఏం లేకుండా, మెయిన్గా అలవాట్లు ఏం లేకుండా, ఇలా ఇవన్నీ డీప్గా వెళ్ళాలన్నమాట. అవన్నీ బాగుంటాయి కనుక మనం ముందుగా ప్రొసీడ్. చిన్న ఏమైనా ఉంటాయి కనుక చిన్న పరిహారాలతో సర్దుకోవచ్చండి. మెయిన్గా ఆరోగ్యం బాగాలేకపోయినా, ఆయుష్ బాగాలేకపోయినా, సెకండ్ మ్యారేజ్ ఉన్నా, డైవర్స్ ఉన్నా, లేకపోతే విపరీతమైన అలవాట్ల నుండి మొత్తం పేరంతా పోగొట్టుకున్నా, సో ఇవన్నీ మటు చాలా జాగ్రత్తగా చూసి అవి వద్దని చెప్తూ ఉంటాం. గురుగారు, ఎంతో ముఖ్యమైనది వివాహాలకు సంబంధించి మనం ఈ జాతకాలు ఎలా చూడాలి, పొంతనలు, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాం. అసలు ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహ యోగం ఉందా లేదా,
ఎలా తెలుసుకోవచ్చు? సాధారణంగా వివాహ యోగం ఉందా లేదని ఎలా చూసుకోవచ్చు అంటే, ఉదాహరణకి అందుకే చెప్తున్నాను, మామూలుగా మన పిల్లలు అప్పుడే మన మ్యారేజ్ గురించి ఏం చూడాల్సిన అవసరం లేదు. కానీ ఫస్ట్లో చూస్తే కనుక బెస్ట్ ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్ అయితే మటుకు కొంచెం క్లియర్గా అడిగడమే మస్ట్. ఎందుకంటే జాతకంలో మేజర్ ప్రాబ్లం ఉన్నాయనుకోండి, వివాహం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్, లేకపోతే లవ్ మ్యారేజ్, ఏం పరిహారం చేసుకుంటే మంచిదనే దానికోసం మటుకు కొంచెం ముందుగా అది మనం 15 ఏట అడిగితేనే బెస్ట్, ఎక్కువ మరీ లేట్గా 15వ సంవత్సరం 15వ సంవత్సరం మన 10th అయిపోయిందండి, 15 సంవత్సరం అయింది. సో అప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఇవన్నీ లవ్ ఎవరు స్టార్ట్ అవుతాయి అనుకోండి, ఇదే అనుకోండి. సో అడిగి పెడితే ఇలాంటిది ఏదైనా ప్రాబ్లం అంటే ముందు పరిహారం వాళ్ళు తెలుస్తుంది. 25 ఏట ఇలా అవుతుందండి పెళ్ళి, 20 ఏట నుంచి మేము లవ్ స్టార్ట్ చేయొచ్చు, ఇలా ఇంటర్ క్యాస్ట్ అవ్వచ్చు, అది ఇంటర్ రిలీజియన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా పెద్ద ప్రమాదం అవ్వచ్చు, పెద్ద యుద్ధాలు జరుగుతాయి ఈ పెళ్లిలో, ఎవరు కూడా మిగలరు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయండి అందులో. సో అందు గురించి తెలుసుకుంటే ఆ పరిహారాన్ని కొంచెం చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తారు వాళ్ళు పేరెంట్స్. సెకండ్ వచ్చేసి మనం ఇంకా ఫైనల్ ఇయర్ ఏదైనా ఇంకొక ఏడాదిలో ఫైనల్ ఇయర్, అది ఇంజనీరింగ్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, మెడిసిన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఒక 1 ఇయర్ ఇంకా ఫైనల్ ఇయర్ ఉండగా మనం చూడాలి ఖచ్చితంగా. మన హారోస్కోప్ అమ్మాయిది అయితే జ్యోతిష్కుడు చూపించాలి. పెళ్లి చేద్దాం అనుకుంటాం, ఏ సంవత్సరం కరెక్ట్, ఇదే మనం ఇందాక అనుకున్నాం, కుజదోషం, కాలసర్పదోషం, నాగదోషం, ఈ మూడింటి కూడా 27.5 years తర్వాతే చేయడం బెస్ట్. అర్థమైందండి? అందుకని ముందు చేయకూడదు, ముందు చేస్తే ఏవో ఒకటి ఇబ్బందులు ఉంటాయి. ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉన్న దానికి 27.5 years తర్వాత చేయడం ఉత్తమం. అలాగే మెయిన్గా ఇందాక చెప్పుకున్నాను, డైవర్స్, సెకండ్ మ్యారేజ్లు, అది దెబ్బలాట్లు, అవన్నీ కూడా సప్తమ స్థానంలో శని కుజులు కానీ, శని రాహులు కానీ, శని కేతువులు కానీ, అలాగే కుజరాహు కానీ, కుజశని కానీ, కుజకేతువు కానీ ఉండడం వల్లనే అవన్నీ ఆ ప్రాబ్లమెటిక్ హారోస్కోప్. వాళ్ళకి మటు 30 సంవత్సరాల తర్వాత చేయాలి పెళ్ళి. అప్పుడు కూడా వాళ్ళని అడగాలి, బాబు మేము ఇంట్రెస్ట్గా ఉన్నాం లేదా, అన్ని విధాలా అమ్మాయి నచ్చిందా లేదా, అది ఇంకైనా ప్రాబ్లం ఏమైనా కూడా క్లియర్గా కనుక్కో, మాట్లాడుకో. ఇంకా వాళ్ళకి మామూలుగానే ఇంట్రెస్ట్ ఉండదు పెళ్లి మీద, పెళ్ళి అయినా విడిపోయేదే హారోస్కోప్ ఉంటుంది. సో వాళ్ళకి ఇంకా జాగ్రత్తగా ఈ లోపల పరిహారాలని కూడా చేయిస్తూ ఉండాలి. అది వాళ్ళకి 30 ఏళ్ళ దాకా ఆగచ్చు, 30 ఏళ్ళ తర్వాత లేదా 35 చేసినా నష్టం లేదు. సో ఇలా మనం ఏంటంటే, అలాగే ఇవన్నీ కొంచెం ప్రాబ్లమెటిక్ ఇవన్నీ. అలాగే సప్తమ స్థానం చాలా బాగుంది, ద్వితీయ స్థానం చాలా బాగుంది. జాతకరీత్యా మెయిన్గా అబ్బాయికి అయితే శుక్రుడు చాలా బాగున్నాడు, అమ్మాయికి అయితే కుజుడు చాలా బాగున్నారు. అలాగే శుభగ్రహాలైన చంద్రుడు, బుధుడు, గురువు చాలా బాగున్నారు. మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. వాళ్ళకి 21 years నుంచి రైట్ ఏజ్ అనుకోవచ్చు. రైట్ ఏజ్ 21 to 28 మీ ఇష్టం. ఎందుకంటే శుభగ్రహాలు అనేవి బాగున్నాయి అనుకోండి, ఎర్లీ మ్యారేజ్ ఆటోమేటిక్గా అయిపోతుంది, మనం ఏం చెప్పక్కర్లేదు. చూడండి, ఫ్రెషర్స్ని తీసుకుంటారు జాబ్లో, వాళ్ళ చేత పని చేయించగలుగుతారు, వాళ్ళు ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అలాగే అమ్మాయి అనుకోండి, 21 years అమ్మాయి అనుకోండి, 25-26 years అబ్బాయి అయినా పర్వాలేదు. సో అతను ఏంటంటే పెళ్లి చేసుకోవాలనుకున్నా కూడా చిన్న అమ్మాయి కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ అమ్మాయి. పేరెంట్స్ ఇటు పేరెంట్స్ ఇస్తారు, వాళ్ళు ఇస్తారు. సో వాళ్ళు చెప్పిన ఎంత చిన్న వయసు అయితే వాళ్ళు అంత త్వరగా ఈజీగా అమాయకం అయిపోగలరు ఆ ఫ్యామిలీతోటి. సో వాళ్ళు వింటారు కూడా. తర్వాత ఈ ఉద్యోగం వచ్చి తర్వాత ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ చూసి, వాళ్ళ కొలీగ్స్ చూసి, నాకు ఇలా కావాలి, నాకు ఇలా కావాలి, నేను ఇది సరైన చేసుకునేది, ఈ ఫోటో వీళ్ళ ప్రొఫైల్ అన్ని ఆ అమ్మాయి ఫ్రెండ్స్కి వాళ్ళందరూ చూపించి ఇది నీకు రైట్ సంబంధం కాదని వాళ్ళు డిసైడ్ చేయడం అన్నీ ఉంటాయి అన్నమాట. సో అందుకే 21 years చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు 4 గ్రహాలు బాగున్నా, అలా అమ్మాయిలకైతే మెయిన్ కుజుడు చాలా బాగున్నా, అబ్బాయిలకి శుక్రుడు బాగున్నా కూడా 21 years నుంచి రైట్ టైం అని చేయడానికి. సో ఇంకోటి కూడా గ్యాప్ కూడా ఇంపార్టెంట్. ఏంటంటే మన ఒక రాశి నుంచి ఇంకో రాశికి శని మారడానికి 2.5 years పడుతుందండి. సో మినిమం గ్యాప్ మటుకు 2.5 ఉండాలండి. మినిమం గ్యాప్ 2.5, మ్యాక్సిమం గ్యాప్ 5 years. అది ఉంటే సరిపోదు. చాలా మంది 1 year 6 months చేస్తారు, అది అంత సరైన ఇది కాదు, అంటే వయసు అండి. సో అంత సరే మినిమం 2.5, మ్యాక్సిమం 5 అండి. అది చేస్తే ఈ ప్లానటరీ కాంబినేషన్స్ కూడా చాలా బాగా సెట్ అవుతాయి, ఇబ్బంది లేకుండా. చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు గురుగారు. ఇదే విధంగా మీ జాతకం కూడా ఒకసారి చూపించుకోవాలండి. మాకు ఈ వివాహాల విషయంలో, అలాగే సంతానం విషయంలో కాస్త ఇబ్బంది అనిపిస్తోంది, మనిషి ఎదుగుదల విషయంలో. సాధారణంగా కేవలం ఇవే కాదండి, విద్యకి సంబంధించి ఉన్నత చదువులు కానీ, గృహయోగం కానీ, వాహన యోగం కానీ, వ్యాపార అభివృద్ధి కోసం కానీ, ఇలా ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఇలా ఎన్నో సమస్యలు మనందరికీ ఉంటాయి. వాటి నుంచి ఎలా బయటపడాలనేది మార్గాలు తెలియవు. చాలా సులువైన పద్ధతిలో పరిహారాలు అయితే గురువుగారు తెలియజేస్తున్నారు. లేదంటే మేము డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటున్నాం గురువుగారితో అంటే కనుక మీరు ఒకసారి కాల్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, కాల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీరు ముందు వాట్సాప్కి మీ డీటెయిల్స్ పంపించండి, తద్వారా కాల్లో మాట్లాడవచ్చు. లేదు నేరుగా కలుద్దాం అనుకునే వారికి కూడా అపాయింట్మెంట్ ఉంటుందండి. మీరు ముందుగా తెలియజేస్తే టైం అవన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అప్పుడు మీరు గురువుగారిని కలవచ్చు, పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. నమస్కారం.